మరి ఇంట్రడక్షన్ కన్సిడరేషన్ బిల్ పాస్ కావటం ఒకటే రోజు జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. మీరు చెప్పింది ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో సభా సమయం తక్కువ ఉన్నప్పుడు మరి ఆ బిల్లుని పాస్ చేస్తూ ఉన్న సందర్భంలో చాలా సీరియస్గా లేని బిల్స్ సంబంధించి మరి మీ ద్వారా ప్రభుత్వ పరంగా మిమ్మల్ని కోరుతాం అధ్యక్ష, రూల్స్ సస్పెండ్ చేసి తర్వాత ఇమీడియట్గా కూడా ఇంట్రడక్షన్ చేయడానికి కన్సిడరేషన్లో తీసుకురావడానికి మిమ్మల్ని కోరి మీ అనుమతితోనే ఈరోజు మేము చేపట్టడం జరుగుతుంది. మీరు చెప్పిన అంశం యువ శాసనసభ్యుడి కనుక మరి తప్పకుండా చదువుకోవడానికి సమయం కావాలని అంటూ ఉన్నారు. మరి ఇంట్రడక్షన్ చేసిన తర్వాత కొద్దిపాటి సమయంలోనే ఈ చిన్న బిల్స్, ఇవి చాలా చిన్న బిల్స్ కనుక మీకున్న అనుభవం దృష్టిలో పెట్టుకొని కూడా ఇంట్రడక్షన్ చేస్తే కన్సిడరేషన్ చేసి ఒకటే రోజులు పాస్ కావడానికి ఆ సమయంలో డిస్కషన్ చేయడానికి ఆస్కారం ఉండేందుకు మేము కూడా ముందు ప్రయత్నం చేస్తామని చెప్పి జనాబ్ మాజిద్ హుస్సేన్ గారు వేకెన్సీస్ ఉన్నాయి, కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పారు. కేసెస్ పెండింగ్ ఉన్న విషయంలో మొత్తం ఈ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించి, సీనియర్ సివిల్ జడ్జికి సంబంధించి, జిల్లా కోర్టుకు సంబంధించి 8,91,598 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి చిన్న సవరణలు చేసుకుంటూ పోతే ప్రధానమైన అంశం న్యాయమూర్తుల కమిటీ కూడా చెప్పింది, చాలా జిల్లా కోర్ట్స్, సబ్ కోర్ట్స్కు, మెజిస్ట్రియల్ కోర్ట్స్, ప్రధానంగా ఈ సబ్ కోర్ట్స్ మెజిస్ట్రియల్ కోర్ట్స్ సంబంధించిన సవరణ వచ్చే వరకు చాలా వరకు కూడా ఈరోజు ఉదాహరణ చూస్తే అధ్యక్ష మరి మొత్తం 4,93,376 జూనియర్ సివిల్ జడ్జిలో 1,86,000 ఇలాంటి పెక్యునరీ జ్యూరిడిక్షన్ తక్కువ చేస్తే ఇమీడియట్గా కూడా ఈ పెండింగ్ కేసెస్ కూడా సాల్వ్ చేయొచ్చని వారి అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయం మేరకు ఈరోజు కూడా మేము సవరణలు తీసుకొచ్చి మరి సత్వర న్యాయం చేయడానికి ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాం. గౌరవనీయులు సాంబశివరావు గారు అనేక విషయాలు చెప్పారు. మేము వారిని కోరుతా ఉన్నాం, వారి అడుగుల్లో మేము నడవటానికి రాలేదు. మార్పు కోరుకున్న ప్రజలకు సంబంధించి మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు కూడా చూస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థలో ఒక మానవతా దృక్పథంతో ఈరోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ప్రయత్నం చేసే భాగంలోనే ముందుకు నడుస్తాం. మీరు చెప్పిన అన్ని అంశాలను కూడా ఏదైతే సివిల్ రైట్స్కి సంబంధించి, అదేవిధంగా పోలీసులు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వారి అధికారాలను ఉపయోగించుకొని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పడం జరిగింది. తప్పకుండా దీని విషయంలో ఆలోచన చేస్తాం. తగు విధమైన ఏం సార్ డెఫినెట్లీ ఎగ్జామిన్ చేస్తాం సార్, డెఫినెట్లీ అది ఎగ్జామిన్ చేస్తాం. ముందు మరి ఈరోజు న్యాయపరంగా పోరాటం చేసే వారిని ఎక్కడికి కూడా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే మేము కూడా 10 సంవత్సరాలు ఏదైనా ధర్నా చేద్దాం, లేకుంటే మేము ప్రభుత్వ పరంగా ఉన్న పాలసీ విధానాలపై ప్రజల తరఫున గొంతు విప్పుదాం అంటే రాత్రి అరెస్ట్ చేసేవారు అధ్యక్ష. ఆ విధమైన సంఘటనలు ఇంకా జరగాలని కోరుకోలేం. కానీ స్పష్టంగా అరాచకం క్రియేట్ చేద్దామంటే తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అరాచకం క్రియేట్ చేసే వారిపై అరాచకంగా ప్రవర్తించే వారిపైన ఏం చేయమంటారు సార్? ఈరోజు భావస్వేచ్ఛ గురించి మాట్లాడారు. భావస్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకబడం. అరాచకం క్రియేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష? లా అండ్ ఆర్డర్ ఉంటుందా? అసలు లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఎక్కడన్నా? లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈరోజు దాన్ని మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డరు భంగం కలిగించేవారు ఎవరున్నా ఆ భంగం కలిగించే ప్రయత్నం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. స్పష్టతతో పోతా ఉన్నాం. భావస్వేచ్ఛను మేము కాపాడుతాం, గౌరవిస్తాం. అదేవిధంగా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈ బిల్లుకు సంబంధించి మరి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు. నేను అందరూ కూడా వారి అభిప్రాయాలను తెలియజేసి అందరూ కూడా సహకరించినందుకు నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను.